హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? ఏంటి వీడియో స్టార్టింగే ఇడ్లీలు చూపించింది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఒక సైడ్ ఇడ్లీ టిఫిన్కి, నెక్స్ట్ ఒక సైడ్ వంట చేస్తున్నా. మా ఆయనకి బాక్స్ పెట్టాలి. టైం వచ్చేసి అప్పుడు 5:30 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 6:15కి ఇంకా పిల్లల్ని అయితే లేపుతున్నా. వాళ్ళ కష్టంగా లేచారు. ఇంకా వాళ్ళ బ్రష్ చేయించి, స్నానాలు చేయించి, రెడీ చేయించి అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టాను. ఇక్కడ మా వాడు 2 ఇడ్లీ పెడితే ఒకటి తింటాడు, 3 పెడితే 1.5 తింటాడు. అందుకే 4 పెట్టాను, అట్లీస్ట్ 2 అయినా తింటాడని. ఇంకా వాడి ఆటో అయితే వచ్చేసింది, వెళ్ళిపోతున్నాడు. చిన్నాడు మాట, ఎల్లో షర్టు. ఇక్కడ వచ్చేసి పెద్ద అబ్బాయి. ఇంకా వీడిది కూడా బస్సు టైం అయింది, వెళ్తున్నాడు. ఇంక వీళ్ళని పంపించిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చేసుకోవాలి. హాఫ్ డే స్కూల్స్ కదండి, టిఫిన్ మాత్రమే చేశాను. ఇంకా మా వారికి వచ్చి కర్రీ వండుతున్నా, బెండకాయ కర్రీ. ఇంకా వాళ్ళందరినీ, మా ఆయన్ని కూడా టిఫిన్ పెట్టి ఇన్ని చేసేసరికి ఇంకా నాకైతే ఆకలేసింది. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నా అండి. ఇంకా ఇడ్లీ అయితే ఇంకొకసారి అయిపోతుంది కదా, ఇంకా నార్మల్ డేస్లో అయితే ఇడ్లీ చేస్తా అండి. ఇంకా ఇక్కడ మా వారికి బాక్స్ పెడుతున్నా అనమాట. ఇంకా ఆయన్ని పంపించాలి. ఇంక ఇక్కడ మా బుడ్డమ్మ వచ్చేసి ఇంకా ఆడుకుంటుంది వాళ్ళ డాడీతో. వాళ్ళ పెద్దనాన్నతో ఆడుకుంటుంది. ఇంకా ఆయన్ని కూడా పంపేసా అండి. వీళ్ళ ముగ్గురిని పంపడం నాకు ఒక పెద్ద పని అనమాట. అప్పటి వరకు చాలా హడావుడిగా ఉంటుంది. తర్వాత ఇంకా నిదానంగా స్లోగా టిఫిన్ చేసి టీ తాగాక ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను. ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. అమ్మో, చాలా చాలా సామాన్లు ఉన్నాయి తోమడానికి సింక్ నిండా. ఇంకన్నీ క్లీన్ చేసి బెడ్, మంచాలు అన్నీ మొత్తం, బెడ్షీట్లు అన్నీ సర్ది మొత్తం చేయాలి. ఇంకా మా వాళ్ళు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా నేను వాళ్ళకి ఏమీ చెప్పనండి. ఇంకా నేనే మెల్లగా చేసుకుంటా. ఇంకా ఇక్కడ వచ్చి తోమేసాను, నీట్గా ఉంది. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇంకా నేను పనులు చేసుకుని ఫ్రెష్ అయ్యేసరికి వీళ్ళు వచ్చేస్తారు. ఇంకా మధ్యాహ్నం నుంచి వీళ్ళతో ఆగడం ఇంకా సరిపోద్ది నాకు. ఇంకా వాళ్ళకి అన్నము అవన్నీ పెట్టేసా అండి. ఇంకెక్కడ నేను ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చాను. వెళ్ళే ముందు వీడియో తీద్దాం అనుకున్నా, బట్ గుర్తులేదండి. ఇది వచ్చేసి నా సారీ, బాగుంది కదా సింపుల్గా. ఇంకా నేను ఫంక్షన్ నుంచి వచ్చాక కొంచెంసేపు పడుకోండిరా అని చెప్తే వీళ్ళు అస్సలు వినట్లేదు. ఇంకా ఏం చేస్తున్నారని చూసేసరికి వాడు తింటున్నాడు. వీడు కూడా ఏదో చక్కబెడుతున్నాడు కిచెన్లో. నేను తిడతానని హాయ్ చెప్పేసి నన్ను కూల్ చేస్తున్నాడు. ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 3:30, 4:30 అలా అవుతుంది. ఇంకా కాలువలో పాము ఉందంట, ఏదో దాంతో ఆడుతున్నారు. చచ్చిపోయిన పామే, లేకపోతే నేను అక్కడ ఎందుకు ఉండనిస్తాను. ఇంకా నేను కూడా క్లైమేట్ అయితే బాగుందని ఇంకా వాళ్ళతో ఇంకైతే చాలాసేపు ఇంకా అక్కడే టైం స్పెండ్ చేశాండి. ఇది వచ్చేసి మా ఇల్లు, భలే కనిపిస్తుంది రోడ్డు మీదకి. ఇంకా వీళ్ళు ఫ్రెండ్స్తో కలిపి ఆడుతున్నారనమాట. ఇంకా ఇది వచ్చేసి నైట్ టైము. ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేసి ఇంకా స్నానాలు అన్నీ చేయించి వంట చేస్తా ఇంకా వాళ్ళని అయితే చదివిస్తున్నా అనమాట. ఎగ్జామ్స్, ఇంగ్లీష్ ఎగ్జాము నెక్స్ట్ డే. ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి ఇంక మా వారు వచ్చారు, బాక్స్లన్నీ ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇంకా వీళ్ళు టీవీ చూస్తూ, ఇంకా అవినాష్ అయితే పడుకున్నాడు. బట్టలు అయితే ఏం మడత పెట్టాలండి, అన్నీ ఎక్కడ ఉన్నాయి. ఇంకా పడుకున్నాడు అవతల్లి. ఇంకా రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళని పడుకోబెట్టేసాను. ఇది వచ్చేసి మస్కిటో నెట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 485 పడింది. ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.